గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో పొరుగు సేవల ప్రాతిపదికన పనిచేస్తున్న అటెండర్లు ఆందోళనకు దిగారు. ఎస్ఎంసీ సంస్థ 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి నెలలో రావాల్సిన వేతనాన్ని అడిగితే సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. పోరాటం చేస్తామయ్యా. మేము చేసేది ఒకే ఒక్క సమస్య గురించి, అది జీతం గురించి అయ్యా. ఈ విధంగా మేము జీతాల గురించి అడిగినందుకు మాకు సస్పెండ్ లెటర్స్తో డిస్మిస్ చేస్తే చేయండి, లేకపోతే వెళ్ళిపోండి, ఇదే మాట మాట్లాడుతున్నారు అధికారులు. 2019 నుంచి ఎయిమ్స్ హాస్పిటల్లో మేము విధులు నిర్వహిస్తున్నాం సార్. అప్పటి నుంచి మేము 10,000 రూపాయల జీతానికి మాత్రం ఇక్కడ పనిచేస్తున్నాం. 2024 వరకు కూడా మేము 21,000కి వచ్చాం సార్. డిసెంబర్ నెలలో ఈ ఎస్ఎంసీ అనే కంపెనీ వచ్చింది. వాళ్ళు వచ్చి మమ్మల్ని జాయిన్ చేసుకునేటప్పుడు మీకు జీతం ఇంత ఇస్తామని ఎక్కడ మెన్షన్ చేయలేదు సార్. చెప్పకపోగా వాళ్ళు మా చేత అపాయింట్మెంట్ లెటర్లో సెంట్రల్ గవర్నమెంట్ వేజెస్ ప్రకారం ఇస్తామన్నారు. మేము సెంట్రల్ గవర్నమెంట్ వేజెస్ అంటే న్యాయంగానే వచ్చిద్దని మేము విధులు నిర్వహిస్తున్నాం. డిసెంబర్ నెల శాలరీ పడిన తర్వాత ఇంత తక్కువ జీతం వేసారేంటి అని మా సిబ్బంది వాళ్ళ కంపెనీ వాళ్ళని మేము ప్రశ్నిస్తే వాళ్ళు మమ్మల్ని బెదిరించటం, ఇంతే పడుతుంది, లేదు అని అంటే మేము సరి చేస్తాము, 2 నెలల్లో మీకు ఏరియర్స్ రూపంలో కలిపి వేస్తాము అని చెప్పారు. మేము దానికోసం 3 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికి ఎస్ఎంసీ కంపెనీ 3 మంత్స్ శాలరీ క్రెడిట్ చేసింది. రీసెంట్గా ఫిబ్రవరి శాలరీ పడిన తర్వాత కూడా మేము వాళ్ళని అడిగితే ఆ కంపెనీ వాళ్ళు ఫైనల్గా ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత వచ్చి ఇంతే ఇస్తాం, ఇష్టం ఉంటే చేయండి లేదా వెళ్ళిపోండి, బయట 7,000 రూపాయలకి మాకు మనుషులు దొరుకుతారు అని చెప్పి ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడుతున్నారు. బయటకు నెట్టి డోర్లు క్లోజ్ చేసుకుంటున్నారు. 15,000 జీతం ఇస్తున్నారు. ఇప్పుడు 21,900 జీతం తీసుకునే వాళ్ళని ఒక్కసారిగా 15,000కి తీసుకెళ్లారు వీళ్ళందరూ కలిసి. మేమైతే చాలా బాధపడుతున్నాం సార్. మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం సార్.